కేఎస్ విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముద్దమందారం సినిమాలో ముద్దుకే ముద్దొచ్చే మందారం అనే పాట తాలూకు ఒక పల్లవి చూసాము. పల్లవి ఎన్ని వేరియేషన్స్ వస్తున్నాయో అవన్నీ చూసాము. తర్వాత ఇప్పుడు ఒకటవ చరణాన్ని చూద్దాం. ఒకటవ చరణం ఎలా వస్తుంది? అడుగుల నినిద పద అడుగుల అష్టపదుల. ఇందులో గాంధారం అన్ని చోట్ల ఆపే వస్తుందండి. గారి గగమా గగమా మాని మపామా అలా పాడుకోవచ్చు. గగమా అని కూడా పాడవచ్చు. తర్వాత నడకల రిరిగ సరీస దాప గగమా జీవనదుల. తర్వాత ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎలా అవుతుందంటే కొంచెం గమకం ఇవ్వాలి, దీర్ఘంగా వస్తుంది. అడుగుల నినిద పదనిద పదాప అలా గమకం అది. పదనిద పదాప అడుగుల అష్టపదుల. అష్టపదుల అనేది ముందు మనం పాడుకునేలాగానే కొంచెం దీర్ఘం. ఎలా అంటే మమపమ అలా గమకం. నడకల రిరిగ సరీస. గాంధారం ఎక్కడొచ్చినా ఆఫ్ అని చెప్పాను కదా. గాంధారం ఎక్కడొచ్చినా ఆఫ్ స్వరాలు వేయండి. ఫస్ట్ హోల్ ఆఫ్ గాంధారం. అయితే జీవనదుల దాప గగమ అలా వస్తుంది. తర్వాత పరువాల పరవళ్ళు పరికి నీ కుచ్చు గగ పాప పాప పరవాళ్ళ పరవళ్ళు పపద పామ పపద పామ మామ కుచ్చిళ్ళు మామ విరివాన జడ కుచ్చుల సందెల్లు అని. ఫరెర్రి సందెళ్ళు అలా వస్తుంది. అక్కడ కొంచెం స్ట్రెస్ ఒత్తి పలుకుతారు ఆయన, అలా వస్తుంది. అంటే విరివాన గగమపమ గగరీసని జడ కుచ్చుల సారిర్రి సందెల్లు అలా. తర్వాత కన్నె పిల్ల కాదు సారిసని కన్నె పిల్ల కాదు ధనిస నీ కలల కానాచి కలువ కన్నుల. కలువ కన్నుల గమప మాగగా సనిద కలువ కన్నుల. సనిద్ అంటే ఆ దీర్ఘం వచ్చే దగ్గర ఆ మూడు. అంటే కలువ కన్నుల గమప మాగమా రిసని అన్న దగ్గర అది రిసని పలుకుతుంది. సనిద రిసని సనిదానే కరెక్ట్. సనిద కలువ కన్నుల గమప మాగగా సనిద కలల దోబూచి ధనిస నీ. తర్వాత మళ్ళీ పల్లవి ముద్దుకే ముద్దు రిపీట్ అవుతుంది పల్లవి. నేను ముందుగా మీకు మనం చేసుకున్నట్టు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
నా గొంతు బాగుండదు. నా ఫ్లూట్ స్వరాలు మాత్రమే తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను భావిస్తున్నాను. మరియో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది మాకు ఆ నోటేషన్ సరిగా కనిపించట్లేదు, కొంచెం దూరంగా అంటే ఇంకా కొంచెం నించేలాగా నిలబడేలాగా దాన్ని డిస్ప్లే చేయండి అంటే అది వీడియో నిడివి చాలా పెరుగుతుంది. కాబట్టి నేను సాధ్యమైనంత కొంచెం పెంచాను. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పే ముందు 1-2 సార్లు మరీ అర్థమయ్యేలాగా మరీ స్లోగా చెప్తున్నాను. మీరు ఒక నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని జాగ్రత్తగా చెప్పేటప్పుడు నోట్స్ తీసుకొని మీరు నోట్ చేసుకొని, స్వరాలు సాహిత్యం నోట్ చేసుకొని మీరు 1-2 సార్లు మరీ వినాలి. మనం ఏ పాట అయినా సరే ఒకసారి విన్నా, ఎంత పాడగలిగినా, ఎంత ప్రాక్టీస్ ఉన్నా, సాధన ఉన్నా కానీ మనం దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం సరిగా చేయలేము. దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి 1-2 సార్లు వినండి, 10 సార్లు వినండి. వింటే మనం దాన్ని కరెక్ట్గా న్యాయం చేయగలుగుతాం. నేను దాదాపు ఇప్పుడిప్పుడే న్యాయం చేస్తున్నాను అని నా మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతకాలం ఎదురు చూశాను, ఇలా నేర్పించాలి, ఇలా చెప్పాలి అని నాకు కూడా ఆశ. ఇది ఒకటే భాష కాదు, తెలుగు, హిందీ, తమిళ్, అవసరమైతే మలయాళం, అర్థం కాకున్నా సరే ఉచ్చారణ ఒకటి ఉంటే చాలు, మనం భాషతో పని లేదు. ఎందుకంటే మనకు వచ్చేటి స్వరాలే కాబట్టి ఏ భాషలోనైనా ఏ పాటకైనా మనం ఉపయోగించే స్వరాలు 7 కాబట్టి దాన్ని అధిగమించాలని నా కోరిక. నేను చెప్పగలుగుతాను అని నాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది. అందుకే ఈ ప్రయత్నంలో భాగంగా ఇది పోరాటం చేస్తున్నాను. దయచేసి మీరందరూ సహకరించి నా ఛానల్ని ఆదరించి సబ్స్క్రిప్షన్ పెంచుతారని మనసారా కోరుకుంటూ, ఇప్పటికీ దాదాపు 1000కి దగ్గరలో పడుతున్నాం. ఆ కాసింత కూడా మీరు ఫుల్ఫిల్ చేసి అంటే సంపూర్ణంగా చేస్తారని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.